తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై అసహనం వ్యక్తం చేసింది. కొన్ని విషయాలను అడిగింది కోర్టు. ఇక మీ దృష్టిలో తగిన సమయం ఉంటే ఎంత అంటూ సహనం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరక అని అడిగింది. అయితే స్పీకర్ను అడిగి నిర్ణయం చెబుతామని న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టు చాలా అసహనం వ్యక్తం చేసింది. సమయం అంటే ఎంత, రీజనబుల్ టైం అంటే ఏంటి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు, దానం నాగేందర్ సహా 10 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని, వారిపైన అనర్హత వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈరోజు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సో వీరు ఒక పార్టీ పైన గెలిచి మరొక పార్టీలోకి చేరిన నేపథ్యంలో వారిపైన అనర్హత వేటు వేసేలా, దానిపైన అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ నిర్ణీత వ్యవధిలో చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది కోరారు. 4 వారాల్లోగా వీరిపైన అనర్హత అంశంపైన నిర్ణయం తీసుకునే విధంగా స్పీకర్ను ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు. నిజానికి తెలంగాణ హైకోర్టు ఈ అంశంపైన ఇప్పటికీ ఒక జడ్జిమెంట్ వెలువరించింది. అందులో రీజనబుల్ టైంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని స్పీకర్ తన ముందున్నటువంటి పిటిషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు సూచించింది. అయినప్పటికీ స్పీకర్ వాటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని నాన్స్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో అందులో ఇచ్చినటువంటి ఏదైతే రీజనబుల్ టైం అని చెప్పారు, సో రీజనబుల్ టైం అంటే ఎంత స్పీకర్ దృష్టిలో, దానిపైన స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఆ నేపథ్యంలో అది మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అంటే 2028 వరకు వేచి చూస్తారా అని ఈరోజు సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో స్పీకర్ను దీనిపైన సంప్రదించి దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తాము మరోసారి సుప్రీంకోర్టు ముందు వెల్లడిస్తామని ఈరోజు స్పీకర్ తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు వెల్లడించారు. నిజానికి రీజనబుల్ టైంలోగా దానిపైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. కానీ స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోకుండా దానిపైన నానుస్తున్న నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నకు స్పీకర్ ఎలాంటి సమాధానం చెప్తారు అన్న దాన్ని బట్టి ఈ ఎమ్మెల్యేల యొక్క భవితవ్యం ఆధారపడి ఉంది. వారిపైన అనర్హతకు సంబంధించినటువంటి విషయంపైన నిర్ణయం ఎలా ఉంటుందన్నది మనం వేచి చూడాల్సింది. సో రీజనబుల్ టైం అంటే ఎంత, తగిన సమయం అంటే బీఆర్ఎస్ కోరుతుంది 4 వారాల్లోనే దీనిపైన డిస్పోజ్ చేయాలని ఉంటుంది అని చెప్పింది. సో ఆ నేపథ్యంలో స్పీకర్ ను క్లియర్ గా రీజనబుల్ టైం చెప్పమని ఈరోజు సుప్రీంకోర్టు కోరినటువంటి నేపథ్యంలో స్పీకర్ రీజనబుల్ టైం అంటే దానికి డెఫినేషన్ ఇస్తారా లేదా అన్నది వచ్చే సోమవారం తెలబోతోంది. రైట్, థాంక్యూ వెంకటేష్.